అన్నింటికీ సౌకర్యంగా ఉన్న హైదరాబాద్ను భారతదేశ రెండవ రాజధానిగా ప్రకటించాలని ప్రముఖ సినీ దర్శకులు తెలుగు సేనా పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సత్యారెడ్డి డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ రెండవ రాజధానిగా హైదరాబాద్ ను ప్రకటించాలనే ఏకైక డిమాండ్ తో ఈ నెల 12న ఇందిరా పార్క్ ధర్నా చౌరస్తాలో ఒకరోజు దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా హైదరాబాద్ రాష్ట్రపతి కూడా శీతాకాల విడది కోసం నగరానికి వస్తారన్న విషయం గుర్తు చేశారు. దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ ను ప్రకటిస్తే ఢిల్లీ నగరాన్ని కాలుష్య కోరల నుండి కాపాడుకోవచ్చన్నారు. హైదరాబాద్ భద్రత పరంగా అన్ని వస్తువులు ఉన్నాయన్నారు. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణ 10 పార్లమెంటు స్థానాల్లో, ఆంధ్రప్రదేశ్ 50, అసెంబ్లీ 10 ఎంపీ స్థానాలకు పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మరో మాట చెప్తున్నాం, భారతదేశానికి విభిన్న భాషలు, సంస్కృతులు, మెట్రో రైలు, అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నటువంటి, విస్తారమైనటువంటి భూములు ఉన్నటువంటి, నిరుద్యోగులకు ఉన్నటువంటి ఏ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు పట్టణాన్ని రెండవ రాజధానిగా ప్రకటించాలని తెలుగు సేన పార్టీ డిమాండ్ చేస్తూ ప్రత్యక్ష కార్యాచరణకు ఈ నెల 12న ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేస్తామని తెలియజేస్తూ, ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని నేను నిర్మించాను. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, కథానాయకుడిగా ఆ చిత్రానికి నేను పనిచేశాను. భారతదేశంలోని తెలుగు వారందరినీ ఏకం చేయాలి. కళలు, ఫౌండేషన్లు, చారిటబుల్ ట్రస్టే కాదు, రాజకీయంగా తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటుతేనే, ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లాగా కాకుండా విభిన్నంగా వెళ్తేనే తెలుగు జాతికి గుర్తింపు వస్తుందని, తెలుగు జాతి సమస్యలు పరిష్కారమవుతాయన్న ఉద్దేశంతో గద్దరన్నతోటి ఉక్కు సత్యాగ్రహం సినిమా నిర్మించడమే కాకుండా, పోయిన నెల డిసెంబర్ 22వ తేదీన ఢిల్లీలో తెలుగు సేన పార్టీని స్థాపించి పార్టీ పురుడు పోసుకున్న గంటలోపే జంతర్ మంతర్ రోడ్డులో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, విభజనల హామీల కోసం అక్కడ 3 గంటల పాటు 500 మందితోటి ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు తెలుగు జాతి గొప్పతనాన్ని భారతదేశానికి, ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో తెలుగు సేన పార్టీ ఒక సంచలనమైన నిర్ణయాన్ని ప్రకటించబోతుంది. స్వాతంత్రం రాకముందే